నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉందండి. నాగారం ఆర్ఎల్ నగర్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు ఒక అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి, ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని కూడా నేను కోరుతున్నాను. ఇది వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ సైడ్ వచ్చేసి 25 అండి. లోపలికి వచ్చేసి 43 అండి. 43.3 G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. కింద 2 BHK అండి. మంచి ఎస్ఎఫ్టీ వచ్చేసి 960 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. మనకి ఎలివేషన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. అది కాకుండా ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇది 30 ఫీట్ రోడ్ అండి. మనకి 30 ఫీట్ రోడ్. లొకేషన్ విధంగా చూసి కూడా చాలా బాగున్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా మట్టుకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. మనకి చాలా మట్టుకు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. చూడండి, ఇల్లు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. మనకి లొకేషన్ విధంగా చూసి కూడా చాలా అంటే చాలా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెరువు అలాంటిది లేదు, బఫర్ జోన్ అలాంటివి కూడా ఏం లేవండి. బఫర్ జోన్లో చెరువు లేదు, ఏం లేదండి. హైడ్రా అనే పదవి ఇక్కడ లేదండి. మనకి క్లియర్ టైటిల్ మున్సిపల్ పర్మిషన్తో వస్తుందండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ కూడా ఉన్నాయండి దీనికి. ఇంటికి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ర్యాంప్ యూనిట్ అంటే ర్యాంప్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి ఇంట్లోకి కార్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే అంత బాగుంది. ర్యాంప్ కూడా మంచి గ్రానైట్ వర్కే ఇచ్చారు. ఇదంతా గ్రానైట్ వర్క్ అంటే మనకి కనిపించింది గ్రానైట్ వర్క్. ఇక్కడ ఇది వచ్చి స్టైల్స్ వర్క్ అంటే మనకి ఇక్కడ వచ్చి స్టైల్స్ వర్క్ ఇచ్చాడు. మెయిన్ ఎంట్రన్స్లో మనకు పైన ఫాల్ సీలింగ్ వర్క్, కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అది వచ్చేసి యూపీసీ షీట్ అంటే మనకి షీట్ కూడా ఇచ్చారు. ఇక్కడ షీట్ కూడా ఇచ్చారు. అది కాకుండా మనకు మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ చూడండి, గ్రానైట్ ఇదంతా టైల్స్ వర్క్ ఏనండి. మనకి సంప్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. సంప్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5,000, 6,000, 7,000 లీటర్స్ పడుతాయండి. మీకు ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి. మనకి సెట్ బ్యాకే ఉంది, చాలా బాగుంటుంది సెట్ బ్యాక్ కూడా. లొకేషన్ విధంగా యూస్ అయితే ఇల్లు అయితే చాలా బాగుందండి. మనకి మంచి లొకేషన్ ఉంది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినా కూడా ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అంతే సెట్ బ్యాక్ అంటే కనిపించింది. సెట్ బ్యాక్ మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇక్కడ లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకి హౌస్ వచ్చేసి చాలా నీట్గా ఇచ్చాడు. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ మనకి వచ్చేసి డోర్ కూడా చూడండి. డోర్ కూడా చాలా మంచి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి ఎటువంటి ఆగే లేదు. లోన్ కూడా వస్తుంది ఇంటి పైన. ఇదంతా మనకి హాల్ వర్క్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి, ఇల్లు కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఉందండి. మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. మనకి ఇది టీవీ షెల్ఫ్ అండి. ఇదంతా మనకు వచ్చేసి హాల్ వర్క్ అండి. ఇది హాల్ వర్క్. ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు అండి. ఈ ప్లేస్లో డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి, మంచి ఆర్చ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ డైనింగ్ హాల్ ప్లేస్ అని ఇక్కడైనా పెట్టుకోవచ్చు డైనింగ్ హాల్, లేదు ఇక్కడైనా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టము. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ పక్కనే మనకు ఒక చిన్న పూజ గది ఇచ్చాడు. ఇది వచ్చేసి పూజ గది. ఇదంతా కిచెన్ వర్క్ అండి. మనకి కిచెన్ వర్క్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్ లాగా, చిన్న బెడ్రూమ్ లాగా వచ్చిందండి. కిచెన్ కూడా కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి దీంట్లో 2 బెడ్రూమ్స్ అండి. ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉంది. క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చాడు. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇదంతా బెడ్రూమ్ సైజ్ అండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మనకి మంచి నీట్ బెడ్రూమ్ సైజ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఒక సింగిల్ కాట్ మంచం పడుతుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి, మీకు ఎలా ఎంత మంచి నీట్గా అర్థమవుతుందో. షెల్ఫ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దాంట్లో డోర్ కూడా ఇచ్చాడు. కలర్ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశాడు మనకి. అది కాకుండా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇంట్లో కూడా ఈ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఇంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కిచెన్ చూపించాను, హాల్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ వచ్చి సీజన్ అండి. కామన్ బాత్రూమ్ ఇది. బయట ఇది మనకి వెస్టర్న్ అని వస్తుంది, ఈస్టర్న్ ఇండియన్ అని వస్తుంది. మనకి వెహికల్ ఎట్లా కావాలంటే అలా చేస్తాడు. ఇది వచ్చేసి మనం పైకి వెళ్దామండి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైన స్టెప్స్ చూడండి, ఇది స్టెప్స్ అండి. ఇది ఇక్కడ చిన్న వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చిన్నగా ఇది పైకి ఎన్నికి స్టెప్స్ అండి. మనకి స్టెప్స్ కూడా గేట్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ ఉన్నాయండి స్టెప్స్ కూడా. మనకి లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా బాగుందండి. మనకి మంచి నీట్ లొకేషన్లో ఇచ్చాడు హౌస్ వచ్చేసి. మనకి చూడండి,
లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చూడండి మీకు అర్థమవుతుంది ఎంత బాగుందంటే ఇక్కడ, అంత బాగుందండి మనకి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి 25x43 అండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 2 BHK అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి 960 ఎస్ఎఫ్టీ. ప్రైస్ వచ్చేసి 68 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఇంటి ముందు 30 feet రోడ్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.